హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఎంత బాగా వర్షాలు పడుతున్నాయో తెలుసు తిరుపతిలో. చాలా 2-3 డేస్ నుంచి అయితే చాలా చల్లగా అయిపోయింది. ఎంత బాగుందో వాతావరణం. ఇదైతే ఒక 2-3 డేస్ కలిపి వ్లాగ్ చేసినట్లున్నాను. అంటే రోజు వ్లాగ్ పెట్టండి అని చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. బట్ రోజు కుదరదు. ఇలాగే స్టార్ట్ చేస్తాను. ఏదో పనిలో పడి ఇంకా కుదరట్లేదు అనమాట. స్పెషల్లీ నైట్ టైమ్స్ బుజ్జి బంగారం అస్సలు పడుకోవట్లేదు. సో మార్నింగ్స్ ఏమో బాగా కొంచెం నీరసంగా అలా ఉంటుంది. లేట్‌గా లెగడం అలా అయిపోతుందనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు. అక్క మీకు చాలా కొరియర్స్ వస్తాయి కదా! ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారని. సో చూసారు కదా! వచ్చిన కొరియర్స్ అన్నీ కూడా ఇలా బయట పెట్టేస్తాను. ఇక్కడ అంటే నేను టచ్ కూడా చేయను. జస్ట్ వాళ్ళనే అక్కడ పెట్టేయమంటాను. మామూలుగా కిందే పెడతారు. పెట్టేసిన తర్వాత 3 డేస్ మినిమమ్ 2 డేస్ దాన్ని టచ్ చేయము. థర్డ్ డే టచ్ చేసి అన్నీ తీసేసి స్నానం చేస్తా అనమాట. అంటే స్నానానికెళ్ళే ముందు ఓపెన్ చేస్తా. ఏంటి ఏంటమ్మాయి ఏంటది? అవునా ఒక్కలంటావా? మళ్ళీ చెయ్యి. నువ్వు మళ్ళీ అట్లానే డాన్స్ వేస్తూ అడిగితే చెప్తా ఎంత కావాలో. సో క్యూట్ ఇష్లు. ఎంత క్యూట్ గా చేస్తున్నావు నాన్న. కమ్ అగైన్ ఇష్లు, కమ్ అగైన్, కమ్ అగైన్. మాకు 2 కావాలి. 20 రూపీస్ ఇవ్వండి. 20 రూపీస్ ఇవ్వండి. ఇచ్చారా? పిచ్చిమాలోకో పిచ్చిమాలోకో. ఇవి నువ్వే ఇచ్చి డబ్బులు నువ్వే ఇస్తావా? చూసారు కదా ఇషికాకి అసలు వామ్మో చిక్కిపోతుంది. ఏం చేస్తుందో దానికే అర్థం కావట్లేదు. చిన్న బిట్ తీసాను, కొంచెం క్యూట్గా అనిపించింది అందుకే. అండ్ ఇక్కడైతే ఆ రోజు లంచ్కి చేస్తూ ఉన్నాను గుత్తి వంకాయ. ఇది తెనాలి స్టైల్ గుత్తి వంకాయ, గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ. ఇది వరకే చెప్పాను కదా మా వైపు ఇది చెయ్యరు అని. సో మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడూ తినలేదన్నమాట. వాళ్ళ కోసం నేను ఒకసారి చేస్తూ ఉన్నాను. అంటే టేస్ట్ చూపెడదాం అటువైపు ఎలా ఉంటుంది అన్నట్లు ఇవాళ నేనే కుక్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది డైలీ రొటీన్ బ్లాగ్ లాగా మోస్ట్లీ ఈ మధ్యకాలంలో మా రోజులు ఇలాగే ఉంటూ ఉన్నాయి. అండ్ ఇందులో కొంచెం మాధవ్ అండ్ డాటర్ కాన్వర్జేషన్ పెట్టడానికి ట్రై చేశాను. మాధవ్ మాటలు విని కూడా చాలా రోజులు అయిందన్నారు కదా. సో మెయిన్ రీజన్ ఈ వ్లాగ్ చేయడానికి అది కూడా ఒక రీజన్ అనమాట. సో ఎలా ఉంటున్నాయంటే పొద్దున 11ంటికి లేవడం, టిఫిన్ చేయడం, తర్వాత లంచ్ చేసి మంచిగా ఒక 2-3 గేమ్స్ ఆడడం. గేమ్ ఆడిన తర్వాత సాయంత్రం అయితే ఇదిగో ఇలా పైకి రావడం. పైకి వచ్చి కొంచెం సేపు వాక్ చేసి అంటే స్నాక్స్ ఏమన్నా చేసుకొని తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ చేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వాక్ చేసి, అంటే బయటకు అస్సలు వెళ్ళట్లేదు కదా. సో కొంచెం ఎక్సర్సైజ్ అన్నట్టు పైకి వచ్చి వాక్ చేసి ఇలా గడుస్తున్నాయి. ప్రతిరోజు ఇదే రొటీన్ అనమాట. అండ్ అప్పుడప్పుడు ఇలా పూలు కూడా కోస్తాను. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ టాస్క్స్ నాకు. అంటే ఇదే కాదులే, అంటే మీరు తిట్టుకోండి అంటే చెప్తాను. బేసిక్గా హోమ్ మేకర్ చేసే ఏ జాబ్ అన్నా కొంచెం బోరింగ్ అనే అనిపిస్తుంది. మళ్ళీ మమ్మీ అంటుంది నన్ను ఎప్పుడు, మరి ఆఫీస్కి వెళ్ళేది కూడా రోజు పొద్దున్న లేస్తా వెళ్తా వస్తావు కదా, అది బోర్ కాదా అని. అట్లీస్ట్ డిఫరెంట్ వర్క్ చేస్తాం కదా మనం, అక్కడ డిఫరెంట్ పీపుల్తో మాట్లాడుతూ ఉంటాము. కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అని అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. నాకు వచ్చే కొన్ని పిచ్చి ఆలోచనలో ఒకటి చెప్పనా. ఇలా మనం పూలు కోస్తూ ఉన్నప్పుడు పొరపాటున స్లిప్ అయి పడిపోతే ఏంటి అనిపిస్తుంది. ఇలా బోల్డ్ వస్తాయిలేండి, అందులో ఒక్క ఆలోచన ఇది. ఉంటాయా? కోయండి మీరు కూడా. ఇది బోనస్ అమ్మా. హెల్ప్ అమ్మా. పెద్దవి కోయాలి, చిన్నవి కోయకూడదు. అవునా, ఉండేదా తెనాల్లో? ఇదే మొక్క కింద ఇంకా పెద్దగా ఉండదా? ఇది కూడా చాలా పెద్దగా ఉండేది. కోసేవాళ్ళ? నైస్. అట్లనే పట్టుకోండి, ఇక్కడ కూడా వచ్చింది. చాలా చిన్నప్పటి మెమరీస్ అన్నీ అనమాట. మాధవ్ కూడా చాలా షేర్ చేస్తూ ఉంటాడు, నేను కూడా చెప్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ తిరుపతిలో ఆల్మోస్ట్ అంతా తిప్పేయాలి అని అనిపిస్తుంది నాకు. బట్ ఎప్పుడు అలా జరగలేదులేండి. అంటే మేము వెళ్ళిన ప్లేసెస్ కానీ స్కూల్, కాలేజ్ ఇవన్నీ తిప్పి చూపించాలి అనిపిస్తుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే తిరుమల వెళ్తున్నాము. అంటే ఈ కోవిడ్లో తిరుమలలో
ఎలా ఉంటుంది ఏంటి అని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. చాలా ఆలోచించిన తర్వాత వెళ్ళాలా వద్దా అని ఫైనల్గా వెళ్ళటానికైతే డిసైడ్ అయ్యాము. సో మీకు స్పెషల్గా ఏమన్నా షూట్ చేసి చూపించాలా అంటే ఎనీవేస్ లోపలైతే మనకు అలౌడ్ లేదు. బట్ అప్పటి వరకు అంటే మీకేమన్నా స్పెసిఫిక్గా కావాలి డీటెయిల్స్ అని ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేశారంటే నేను ఆ డీటెయిల్స్ అని ఇవ్వడానికి లేకపోతే కుదిరితే చూపించడానికి ట్రై చేస్తా. భయం వస్తుందా ఇష్లు? భయం వస్తుందా? ఏ నిజం చెప్పు దొంగ. నేను అడుగుతున్నాను ఇషికాని, నీకు భయం వేస్తుందా ఇషిక అంటే, నాన్న ఇంత బాగా ఎత్తుకుంటే నాకు ఎందుకు భయం వేస్తుంది అంటుంది. నాకైతే కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. ఇష్లు టేక్ ఏ బావ్, టేక్ ఏ బావ్ భలే అంటది. అండ్ ఇక్కడ ఇషికాని వర్షం పడుతుందమ్మా కిందకి వెళ్దామంటే ఇలా చేయి పెట్టి చూస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ దాని మీద పడుతుంది, ఎంత ఇన్నోసెంట్ అనిపిస్తుంది. చేయి పెట్టి చూస్తుంది వర్షం పడుతుందా లేదా అని. వర్షం పడుతుందా లేదా అలా చూడాలా? ఎందుకు చెయ్యి పెట్టా? నీ మీద పడింది కదా వర్షం, బయటే కదా ఉన్నా. ఇషిక నీ హెయిర్ భలే ఉంది. ఎలా చూడాలమ్మా వర్షం పడుతుందా లేదో? ఎట్లా చూడాలి చెప్పు? ఇప్పుడు వర్షం పడుతుందా లేదా? అవునా? ఇష్లు టేక్ ఏ బావ్. నువ్వు అలాంటప్పుడు అడగకూడదు. టేక్ ఏ బావ్ సరే కానీ కాదు, అందరూ బాగా మాధవన్న మాటలు మిస్సింగ్ అంట. కాసేపు మాట్లాడొచ్చుగా. ఆహా నువ్వు ఆగేహ, ఆహా నువ్వు ఆగేహ, ఆహా ఆగేహ, ఆహా ఆగేహ, నువ్వు ఆగేహ, నువ్వు ఆగేహ, నువ్వు ఆగేహ. నాన్న ఏంటమ్మా? ఒక్కో టైంలో ఒక్కో ఊత పదం ఉంటుంది యశికాకి. ఒక టైంలో ఎందుకు అంటే ఎందుకు అనేది కదా. ఇప్పుడు ఏమన్నా చెప్పాలంటే స్టార్టింగ్ మమ్మీ ఏమంటే, నాన్న ఏమంటే అని, ఏం మాట్లాడాలన్నా ఏమంటే ఏమంటే. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని గారెలు వేసుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ మమ్మీ వేసేసింది మధ్యాహ్నం లంచ్ అప్పుడు తినేసి కొంచెం పిండి ఉంటే ఇంకా సాయంత్రం వేడివేడిగా వేస్తూ ఉన్నాము. మమ్మీ అనింది నీకు రావు కదా నువ్వు ప్రాక్టీస్ చేయని. ఈలోపు మాధవ్ కూడా వచ్చాడనమాట నాతో పాటు. అండ్ నా గారెల గురించి మీకు తెలిసిందే కదా, అందుకే చెప్పాను నేను పునుగుల్లా వేసేస్తాను, నాకైతే ఇది రావట్లేదు అని. మాధవ్ కూడా ఓకే చెప్పాడు కానీ మళ్ళీ గారెల షేప్లో వేసాడు. మళ్ళీ రౌండ్ ఎందుకు? చిట్టిగారులా? చిట్టిగారులు ఉంటాయి ఎక్కడైనా అసలు? నిజంగా చిట్టిగారులా? మమ్మీ నీకు తెలుసా మమ్మీ చిట్టిగారులు? వాడలేము మనం వస్తుందా బెంగళూరులో చికెన్ కర్రీ, చిట్టిగారెలు. ఇవా చిట్టిగారెలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మనం పునుగులే సార్. అసలు వై గారెల షేప్ కదా? వై గారెల షేప్ అమ్మా. నేను రౌండ్ గా వేసి గారెలు అంటే అలా మరి క్రిస్పీ అయిపోతాయి. క్రిస్పీగా ఉండకూడదా? అచ్చా, మధ్యలో మెత్తగా చుట్టూ క్రిస్పీగా ఉండాలి, అందుకే గారెలు అంటారు. ఓకే, ఏంటి చేయట్లా మీరు? ఇట్లా చేయాలన్నారుగా. ఇబ్బంది వచ్చింది అది. అదే నాకు చిట్టిగారే. షాపులో దొరికే కోడి కాదు.
చూసి అట్లా చిన్న ఆయిల్ చూసారా ఎట్లా వచ్చిందో. ఆయిల్ ఉంటుందిలే, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ లేకుండా ఏమొచ్చింది మరి? ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎలా అసలు ఎప్పుడైనా గాలి వేయగలమా? వాట్ డు యు థింక్? నాకు కవర్ ఇస్తావా చిన్న? అది ఆల్ ప్యాకింగ్ అయ్యి మాడిపోతుంది. మాడలేదు అప్పుడే ఓకే. సో అలా అయింది ఆ రోజు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంతా నేను షూట్ చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే కషాయం చేస్తూ ఉన్నాం అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో లవంగం ఉంటుంది కదా, అది వేసి లైట్గా బాయిల్ అయిన తర్వాత క్రష్డ్ జింజర్, అల్లం ఉంటుంది కదా అది, ఆ తర్వాత పెప్పర్ అనమాట, పెప్పర్ పౌడర్. కొంచెం మరిగాక అందులో తులసాకు ఉంటుంది కదా అదనమాట, అది కూడా వేసి కొంచెం బాగా మరగపెట్టాలి. ఒకప్పుడు నేను వంట చేస్తూ ఉంటే ఎప్పుడు ఇదే జరిగేది. నాకు ఇప్పుడు చూస్తే అది గుర్తొచ్చింది, అందుకే షూట్ చేశా. కింద పడిపోయేది, లేకపోతే పొంగ పెట్టేసేదని ఎప్పుడు అమ్మ తిట్టేదన్నమాట. ఇప్పుడైతే మీరు పొగుడుతూ ఉంటారు కదా, బట్ మన ఫ్లాష్ బ్యాక్ అయితే దారుణంగా ఉంటుంది. ఎనీవేస్ అంత బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు ముందే వేయాల్సిన అవసరం లేదంట. పసుపు వేసి ఆ తర్వాత ఇంకొంచెం మరగనివ్వాలన్నమాట. సో మేము చేస్తున్న కషాయం అయితే ఇది. మీరు ఇంకేమన్నా బెటర్గా చేస్తున్నా యాడ్ చేయొచ్చు అన్నా కూడా ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, అది కూడా ఫాలో అవుతాను. ఎలా ఉంది? తినలేదా ఇంకా? వాళ్ళ రాగి ముద్ద తినాల్సిందే. వీళ్ళ వైపు అంటే ఒట్టి రాగి పిండి మమ్మీ, అన్నం వేయరు, బియ్యం వేయరు కదా, అది కొంచెం కష్టం తినేదానికి. అది మంచిది, కొంచెం కష్టం, కానీ ఇది మొత్తం రైసే. ఎలా ఉంది? మామూలు అన్నలాగే ఉంది. అదే చెప్తున్నా, నాకు తేడా ఏమనిపించట్లా. మామూలు అన్నలా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉడకపెట్టి రాగి పిండి వేస్తాము. మీరు అనుకునే రాగి ముద్ద వేరు, అది ఓన్లీ రాగి పిండి, అది ఒట్టి పిండి తింటారు అనుకుంటా. ఇది తినొచ్చు మమ్మీ, ఇదే పెడదాం ఇంకొంచెం. మాది స్ట్రెంగ్త్. అల్లుడికి ఎందుకు పెట్టకూడదు? అల్లుడికి స్ట్రెంగ్త్ ఫుడ్ పెట్టచ్చు కదా. ఆ రోజు లంచ్ టైం కాన్వర్జేషన్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మాధవ్కి రాగి ముద్ద అంటే అస్సలు ఇష్టం ఉండదంట, ఎప్పుడు తినరు, ఇంట్లో చేయరు అంటాడు. బట్ నాకైతే బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్స్ కదా అసలు, నాకు బాగా ఇష్టం. నేను ఇంటికి వచ్చినప్పుడు చేయించుకొని తింటాను. సో ఆ రోజు ఎలా అయినా తినిపించాలి, దట్టు విత్ నాన్ వెజ్ కదా, నాన్ వెజ్తో అయితే బాగానే ఎక్కుతుందిలే అన్నట్టు పెట్టాము. అండ్ ఇక్కడ చూసారా, అన్న బెంగళూరు వెళ్ళొచ్చాడు. సో 1 వీక్ క్వారంటైన్ ఉన్నాడు ఇంట్లోనే, రూమ్లో. 1 వీక్ ఇంకా అయిపోయిన తర్వాత వచ్చి బుజ్జి బంగారంతో కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు. సో ఫైనలీ రాగి సంగటి అయితే మాధవ్కి నచ్చింది. మా వైపు సంగటి అంటాము, మాధవ్ ఏమో రాగి ముద్ద అంటాడు. ఫైనల్గా అయితే తనకు నచ్చేసింది, బాగుంది అని చెప్పాడు. అండ్ చెప్పండి, మమ్మీ అనింది ఫోర్స్ చేయొద్దులే అల్లుడికి రాగి సంగటి పెట్టకూడదంట అని. నేనైతే ఎక్కడ వినలేదు, మీరు ఎక్కడైనా విన్నారా? నిజమా చెప్పండి. ఏదైనా వేసుకోవచ్చు, చికెన్ కూడా వేసుకోవచ్చు. చికెన్ పులుసు ట్రై చేయండి కొంచెం. మళ్ళీ బాగుంది, నైస్. ఏంది రాగి సంగటి బాగుంది. ఏం బాగుంది? రాగి సంగటి చికెన్ కూడా బాగుంది. నచ్చింది అయితే రాగి సంగటి. పాడు. రాధికాపతే జనని మూచన కృష్ణ జన్మ మూచన ఓ మ్యామ్ ఏసీ అని చెప్పి తలుపేసి కిటికీ వేసి కట్టనేసి వచ్చేసి ఏసీ అని చెప్తాను. చేసి ఆన్ చేసి వచ్చా. అని చెప్పారు. అండ్ ఇంకొకటి, అమ్మమ్మ వాళ్ళ ఊరు వ్లాగ్ పెట్టాను కదా, మాధవ్ ఎందుకు లేడు అని కూడా చాలా కమెంట్స్ వచ్చాయి. మాధవ్ అప్పుడు ఆ టైంలో బెంగళూరులో ఉన్నాడు అనమాట, సో అందుకనే లేడు. ఇప్పుడు మాధవ్ ఇక్కడికి వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. చెప్పాను కదా, ఆంటీ ఏమో హైదరాబాద్ వెళ్ళారు. అండ్ మాధవ్ ఇక్కడ ఉన్నాడు. ఇంకా అందరం కలిసి బుజ్జి బంగారంకి 5th మంత్ అట్లా స్టార్ట్ అయినప్పుడు బెంగళూరు వెళ్దాము అని, ఈలోపు తిరుమల దర్శనం కూడా చేసుకుందాము అని. అండ్ మధ్యాహ్నం మంచిగా లంచ్ అయింది కదా, లంచ్ అయిన తర్వాత చెప్పాను కదా రోజు గేమ్ అయితే వేస్తామని. ఒక రోజేమో అమ్మ కొడుకు, ఇంకో రోజేమో అత్త అల్లుడు ఇలా ఆడుతూ ఉంటారు.
సో అండ్ ఇక్కడ యషికాకి ఫస్ట్ క్రైలో బట్టలు ఆర్డర్ చేశాను. ఎక్కడ కొంటాను బట్టలు అని చాలామంది అడిగారు కదా. మోస్ట్లీ ఇప్పుడైతే ఫస్ట్ క్రై అండి. ఇదివరకు అయితే బయట స్టోర్స్కి వెళ్తాం కదా మాల్స్కి, అక్కడ కొనేదాన్ని. ఆన్లైన్ ఎప్పుడు కొనలేదు. ఇప్పుడైతే భుజ్ బంగారంకి యషికాకి ఇద్దరికి ఫస్ట్ క్రై హాప్స్కాచ్ ఈ 2 యాప్స్లోనే కొంటూ ఉన్నాను. అండ్ ఇది ఆషాఢ మాసంలో తీద్దాం అనుకున్న వ్లాగ్ అనమాట. అంటే ఈ మాసాలు బేసిక్గా నాకు పెద్దగా తెలియదు, నేను అంత పట్టించుకోను కూడా. అమ్మ వాళ్ళకు కూడా అంత అంటే ఏదన్నా ఫంక్షన్ ఉందో ఏదన్నా కనుక్కోవాలన్నప్పుడు తప్ప మాసాలు అంత పెద్దగా పట్టించుకోరనమాట. ఈ మధ్య సంధ్యతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే గోరింటాకు పెట్టుకుంది. ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిదంట అని అన్నట్టుంది. సో అందుకని ఓకేలే దొరికితే మనం కూడా పెట్టుకునే వాళ్ళం కదా మమ్మీ అన్నాను. అప్పుడు చెప్పింది అమ్మ కిందనే చెట్టు ఉంది మన ఇంటి కిందనే అని. అంటే ఇప్పటివరకు నేను ఆ చెట్టు కూడా గమనించలేదన్నమాట. సో రోజు వెళ్ళి కోసుకుందాం కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ బద్ధకం ఎప్పటికప్పుడు ఇంకా మర్చిపోయి అలా ఉండిపోయేదాన్ని. అంటే బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంటే చేసేవాళ్ళమేమో. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ లాస్ట్ టైం నేను ఎన్ని ఇయర్స్ ముందు చిన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకున్నానేమో. మామూలుగా ఈ మెహందీ అది పెట్టుకుంటాం కానీ గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నానో కూడా నాకు గుర్తులేదు. సో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు. ఇప్పుడు యషిక కూడా సేమ్ నాలాగే తెలుసా, అంత ఇంట్రెస్ట్ లేదు అంటుంది. నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఇదిగో గోరింటాకు. ఏంటది? గోరింటాకేనా? ఏమాకు? గోరింటాకేనా? గోరింటాకే అమ్మా, గోరింటాకే. కానీ నేను సరిగా కుయ్యలేదా? అలా ఆకులన్నీ ఓకే, ఇప్పుడే స్మెల్ వస్తుంది. గోరింటాకు. అయినో ఈ వీడియో చూసాక మీరందరూ ఏమంటారు, అక్క మాధవన్ ఎంత బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు కదా, ఆకులు కూడా కోస్తూ ఉంటారు కదా. లేదు, జస్ట్ వచ్చి కొంచెం సేపు ఏదన్నా ఫస్ట్ కొంచెం అలా చేయి పెట్టడం అలవాటు అనమాట మాధవ్కి. అది ఇష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట. సో ఇలా వాక్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా కింద ఆంటీ నేను మేమందరం కలిసి మొత్తం కోసాము. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆషాఢ మాసం అని కదా గోరింటాకు పెట్టుకోవాలనుకున్నాం. చూస్తే నేను పెట్టుకునే రోజుకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయిందంట. మనకి బేసిక్గా అది కూడా గుర్తులేదనమాట. సో పెట్టేసుకున్నప్పుడు ఇంకా అప్పుడు అమ్మ అంటుంది, లేదు ఆల్రెడీ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా అని. సో మీలో ఎవరికైనా స్టోరీ తెలిస్తే నాకు చెప్పండి. అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అని. ఇవన్నీ నాకు చాలా కొత్తగా, సినిమాల్లో చూడటం మాత్రమే తెలుసు. గోరింటాకు పెట్టుకోవడం, అట్ల తద్ది అంటారు కదా, అది ఉయ్యాల్లో ఊగుతారంట కదా. ఇలాంటివన్నీ సినిమాల్లో చూడడం మాత్రమే తెలుసు. కొత్తగా అయితే ఇంకా పెళ్ళయిన తర్వాత విన్నాను. సో మీకు ఏమైనా తెలిస్తే స్టోరీస్ నాకు చెప్పండి, వింటాను. అండ్ ఇక్కడైతే యషికాకి కొంచెం టేబుల్స్ నేర్పిస్తూ ఉన్నా. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 8, Hoy, 3 4s are 12, 3 4s are 12, 3 5s are 15, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 8s are 20, 3 9s are చెప్పు, 3 9s are 27, 3 10s are 30, 3 10s are 30, ఓకే 2 1s are 2. 1 table చెప్తా. సో బేసిక్గా కిడ్స్కి ఒక చోట కూర్చోపెట్టి ఏదన్నా చదువు రాయి అని చెప్తే వినరు. స్పెషలీ ఈ టైంలో అస్సలు వినరు, చెయ్యరు. అలా కాకుండా ఏదన్నా యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి, మనం చేసే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ చెప్పిస్తే చాలా చక్కగా వింటారు. యషిక విషయంలో ఇది నాకు బాగా వర్కౌట్ అయింది. సో నాకు ఒక చిన్న టిప్ అనిపించింది. మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా? చేయకపోతే ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇట్ మైట్ వర్కౌట్ ఫర్ యూ యాజ్ వెల్. అండ్ మేము ఎదురైతే గోరింటాకు పెట్టేసుకున్నాం చూసారా. నేను 2-3 days కలిసి బ్లాగ్ చేశాను కదా, నాకు సరిగ్గా గుర్తులేదు ఏ రోజా అని. బట్ ఇద్దరం పెట్టేసుకున్నాం. కానీ ఎంత కష్టమో కొంచెం సేపు పెట్టుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసింది బుజ్జి బంగారం. సో నేను అదంతా తీసేయాల్సి వచ్చింది. సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇట్స్ నాట్ దాట్ ఈజీ. నేను పట్టుతా. నువ్వు పట్టుకోలేవు, నీకు చేయలే పుట్టింది. యష్లు, నీ డిజైన్ సూపర్ నాన్న. ఏం డిజైన్ అమ్మా అది? అక్కడ అవసరం దానికి అసలు ఏంటి? ఏమ్మా నీకు అవసరం అక్కడంతా యష్లు? ఎంతసేపు పెట్టుకుంటావు? 2 minutes? అవునంట. సో ఇదైతే ఆ నెక్స్ట్ డే ఒక్క చేతికి నిన్న పెట్టుకుంది అండ్ ఇంకొక చేతికి మాధవ్ అయితే నేను పెడతాను అని ఆల్మోస్ట్ ఆ ఎల్బో వరకు పెట్టాడు, ఆ హ్యాండ్ మొత్తం.
అదొక కొంచెం ఇంట్రెస్ట్ ఎందుకంటే చిన్నప్పుడు ఇంట్లో అందరూ బాగా పెట్టుకునే వాళ్ళంట. వాళ్ళ ఇంట్లో అక్క, వదిన వాళ్ళందరూ ఉంటారు కదా! సో, అందరూ బాగా పెట్టుకునే వాళ్ళంట. ఇలా అన్నమాట. ఏ పని చేసినా కూడా అన్నీ అంటే వాళ్ళ చిన్నప్పుడువి, మావి చిన్నప్పుడువి ఇలా అంతా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ప్రెజెంట్ అయితే. అండ్ బుజ్జి బంగారం గాజులు చూసిన తర్వాత దాని వెయిట్ ఏంటి అని అడిగారు కొందరు. కొన్ని రిక్వెస్ట్ వచ్చాయి. వెయిట్ అయితే 12 గ్రామ్స్, 2 బ్యాంగిల్స్ కలిపి 12 గ్రామ్స్ అయింది. అండ్ మేము కొన్నప్పుడు ప్రైస్ వచ్చి 4638 సంథింగ్ ఎంతో ఉంది. ఇప్పుడైతే 49 అయిందంట గోల్డ్ ప్రైస్. సో అలా ఒక అరగంట పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ కల్లా తీసేసింది. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, అంతేనా ఇంకా పెట్టవా అని అడుగుతుంది. ఇంకా కావాలో చెప్పు అని అడుగుతున్నాడు. వామ్మో ఎంత ఓపిక అనిపించింది. సో అంతే అండి, అలా జరుగుతూ ఉన్నాయి ప్రెజెంట్ అయితే రోజులన్నీ. ఆల్మోస్ట్ సేమ్ రొటీన్ ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే బ్లౌజ్, ఫంక్షన్ వేసుకున్న బ్లౌజ్ నాది సంధ్యది పిక్స్ పెట్టమని అడిగారు. సో ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను. ఇది మెషిన్ వర్క్, కంప్యూటర్ వర్క్ అంటారు కదా, ఆ డిజైన్ అనమాట. వెనక ఇలా డ్రాప్ వచ్చింది. అండ్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పాజ్ చేసి. డీటెయిల్గా చూపిస్తూ ఉన్నాను. అండ్ సంధ్య బ్లౌజ్ కూడా అడిగారు కదా, అది నా బ్లౌజే. ఎల్లో శారీ మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాను కదా, తన దగ్గర ఎల్లో శారీ లేదని వాళ్ళ మమ్మీ శారీ ఉంటే తీసుకొచ్చింది అనమాట. నా దగ్గర మ్యాచింగ్ ఉందిలే బ్లౌజ్ అని చెప్పి. సో ఆ బ్లౌజ్ కూడా ఒకసారి కావాలంటే చూపిస్తాను, ఫోటో అయితే పెడతాను. ఎగ్జాక్ట్లీ ఇది ఆ రోజు తీసిన పిక్కే అనమాట. ఎప్పుడైతే సంధ్య దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉందా అని అడిగినప్పుడు ఈ ఫోటో తీసి తనకు పెట్టా, ఉంది సంధ్య తీసుకొచ్చేసి అని. దాని ఫోన్లా వాడుకోవచ్చు మనం. అంత 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 స్మూత్ గా ఉండదు, ఇది రాదు. వచ్చేసి ప్రెస్ చేస్తే వచ్చేసింది కదా అది. సో అంతే, ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. మోస్ట్లీ ఇంకా 3-4 వ్లాగ్స్ చూస్తారేమో, తిరుపతి వ్లాగ్స్ అంతే మీరు. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ ఆల్ వెరీ సూన్.